మీకు ఎందుకు ఓట్లేశారో ఒకసారి కూటమి సర్కార్ పరిశీలన చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 35,000 కోట్ల రూపాయల భారం మోపితే చంద్రబాబు గారు 17,000 కోట్ల రూపాయల భారాన్ని ఇప్పుడు మోపడానికి సిద్ధపడితే మరి మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? కూటమి సర్కార్కి వైసీపీకి ఏమిటి తేడా? దొంగ కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది వైసీపీ చేసిన పాపం అంటున్నారు. 4 రూపాయలు చెల్లించాల్సిన స్థానంలో దాదాపు 7 రూపాయలు 8 రూపాయలు చెల్లించారు. అందుకే ఈ భారం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు 12,000 కోట్ల రూపాయలు దిక్కుజా లాంటి సంస్థలకు చెల్లించారు అనవసరంగా. అందుకే ఈ భారము అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ప్రజలను ఎందుకు శిక్షిస్తున్నారు మీరు చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే శిక్ష మాత్రం ప్రజలు అనుభవించాలన్నా? తప్పు ఎక్కడ జరిగిందో అక్కడ మీరు ఎంక్వైరీలు చేసుకోండి. మీకు అధికారం ఉంది, మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని ఇలా ప్రజలనెత్తిన 17,000 కోట్ల రూపాయలను మోపితే ప్రజల పరిస్థితి ఏమిటి అని చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ ఛార్జీల కింద మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ చెల్లిస్తున్నారు. 225 యూనిట్ల వరకు 6 రూపాయల వరకు ప్రతి యూనిట్కి ఛార్జీ చేస్తుంది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటికే గత ప్రభుత్వమే. ఇక మీరు ఇప్పుడు కూడా పెంచితే ఇక ప్రజలు ఎక్కడికి పోవాలి? మీరు ఇప్పుడు ఛార్జీలు పెంచితే కనీసం 40% ఛార్జీలు ప్రతి ఇంటి మీద పెరిగినట్టు అవుతుంది. మరి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? పక్కన తెలంగాణలో 4 రూపాయల 80 పైసలు పడుతుంది 200 యూనిట్ల వరకు ప్రతి యూనిట్కి. తమిళనాడులో కూడా 4 రూపాయల 80 పైసలు పడుతుంది 400 యూనిట్ల వరకు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 6 రూపాయలు, ఏది 225 యూనిట్ల వరకు మాత్రమే అయిపోయింది. మరి ఇప్పుడు మీరు పెంచితే ఆ 6 రూపాయలు కూడా పెరుగుతుంది. కనీసం ప్రతి ఇంటి మీద 40% అదనంగా భారం పడే పరిస్థితి చంద్రబాబు గారు కల్పించాల్సిన అవసరం లేకపోయినా ఓట్లేసిన ప్రతి ఒక్కరి మీద, వాళ్ళ కుటుంబాల మీద చంద్రబాబు గారు మోపుతున్నారు. ఇది బాగా కాదు చంద్రబాబు గారు అంటున్నాం.